తిరిగి రా ఇంటికి, నా కోసం, మన పొట్టడి కోసం. ఫ్రాంక్లిన్, మైకల్ చెప్పింది చాలా కరెక్టే. నువ్వు కనీసం ప్రాణాలతో తిరిగి రావడానికి ట్రై చేయి, మా కోసం. చూడండి మైకేల్, లెస్టర్, నేను ఒకవేళ మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తే మనం ఏం చక్క రోజు ఆడుకుందాము. ఒకవేళ నేను ప్రాణాలతో తిరిగి రాకపోతే పొట్టోన్నైతే మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైంది కదా మీ ఇద్దరికి? ఇక నేను వెళ్తున్నాను. కానీ ఫ్రాంక్లిన్, ఇలా నువ్వు వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ప్లీజ్ మా కోసం ప్రాణాలతో తిరిగి వస్తావు కదా, మాకు మాటివ్వు. చూడు మైకేల్, ఈ రోజు నేను తలుచుకుంటే మన లాస్ సెంటర్స్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడగలుగుతాను. నేను ప్రాణాలతో తిరిగి వస్తానో లేదో తెలీదు. మీరైతే హ్యాపీగా ఉండండి, సరేనా? ఇక నేను వెళ్ళే టైం అయితే వచ్చేసింది, బాయ్. సర్లే గాని ఇంతకీ నేను ఏంటి ఇలా మాట్లాడుతున్నాను, గెటప్ కూడా చేంజ్ చేశాను అని అనుకుంటున్నారు కదా. ఈ రోజు నేను లాస్ సెంటర్స్ అయితే కాపాడబోతున్నాను. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ రోజు నా ప్రాణానికైతే చాలా ప్రమాదం ఉంది. ఇందులో నా ప్రాణాలు కూడా పోవచ్చు అన్నమాట. అసలు ఏమైందంటే లాస్ సెంటర్స్ లోకి ఏలియన్స్ వచ్చాయన్నమాట. ఏలియన్స్ వచ్చి మనుషుల్ని చంపేస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి ఆ ఏలియన్స్ ని చంపేసి మళ్ళీ లాస్ సెంటర్స్ ని మునుపటిలాగా మార్చేయబోతున్నాను. కానీ అందులో ఒక చిన్న మిస్టేక్ అయినా జరిగినా నా ప్రాణాలైతే పోవడం పక్కా. కనీసం ఈ వీడియోకైనా మీరు 10,000 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. ఈ రోజు నేను వస్తానో రానో కూడా తెలియదు కదా, అందుకే ఈ వీడియోకైనా 10,000 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి ప్లీజ్. మీరు చేస్తారు, నాకు తప్పకుండా తెలుసు. ఇక మనము ఫాస్ట్ గా వెళ్ళిపోదామా? ఓకే, ఫైనల్ గానైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. అదిగోండి, చూస్తున్నారు కదా, అదే అన్నమాట యూఎఫ్ఓ. అందులోనే ఏలియన్స్ వచ్చారన్నమాట. ఒక్క నిమిషం, కార్ అయితే లెఫ్ట్ కి ఇక్కడ ఆపేసి మీకు కరెక్ట్ గా చూపిస్తాను. ఊరి దేవుడు, ఏంట్రా బాబు అంత పెద్దగా ఉంది. ఇక్కడ ఫైట్ కూడా జరుగుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే బుల్లెట్ సౌండ్ కూడా వినిపిస్తుంది. ఫోన్లో జూమ్ చేసి చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. అక్కడ ఓరి దేవుడా, అవి ఏలియన్సే కదా. నాకైతే మూడే అవుపిస్తున్నాయి. కానీ అటువైపు కూడా మిలిటరీ ఆఫీసర్స్ అయితే ఏదో మిసైల్స్ అయితే వదులుతున్నారనుకుంటా. కరెక్ట్గా క్లారిటీగా అవుపించట్లేదు కదా ఫోన్లో. సర్లేండి, ఇక మనం దగ్గరికి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళాక మిలిటరీ ఆఫీసర్స్ తప్పకుండా నన్ను అయితే మళ్ళీ ఇంటికైతే పంపిస్తారు. ఎందుకంటే సివిలియన్స్ ని బయటికి రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు కదా. అందరూ లాస్ సెంటర్స్ లో ఇంట్లోనే ఉన్నారు, నేను ఒక్కడనే బయటికి వచ్చానన్నమాట. సర్లేండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి షార్ట్ కట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనము డైరెక్ట్గా కిందికైతే వెళ్ళిపోతాం కదా. కానీ కిందికి వెళ్ళడానికి దారి లేదేంట్రా బాబు ఇక్కడ. సర్లేండి, ఇటువైపు దారి లేకపోతే మనము అటువైపు నుంచి వెళ్ళిపోదాము. ఊరి దేవుడా, ఇక్కడ చాలా పెద్ద చెరువు ఉందే. ఇక్కడ నుంచి మన కార్ అందులో పట్టని కూడా పట్టదు. సర్లేండి, ఇక మనకి వేరే మార్గం ఏమీ లేదు, మనము బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళాలన్నమాట. ఓకే, బ్రిడ్జ్ ఎక్కేసాము. ఇక మనము ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఫైట్ అయితే మొదలైందనమాట. ఇక మనం వెళ్ళాక ఫైట్ అయితే ఆగిపోతుంది. అంటే ఒకవేళ మనము ఫైట్ కరెక్ట్గా చేస్తే మనము ప్రాణాలతో ఉంటాము, లేదంటే మనం కూడా పుసుకుమని పోతామన్నమాట. సర్లే కానీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమో ఏలియన్స్ అవుపించారు, కానీ మన మిలిటరీ ఆఫీసర్స్ ఎక్కడున్నారబ్బా? మనము అటువైపు నుంచి చూసాం కదా, అందుకే నాకు కొంచెం క్లారిటీగా లేదు. ఒక్క నిమిషం, అవి మిసైల్సా? ఓరి దేవుడా, మేబీ మన మిలిటరీ ఆఫీసర్స్ ఆ యూఎఫ్ఓని పేల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకుంటా. కానీ ఒక్క బుల్లెట్ కూడా టచ్ అవ్వట్లేదు కదా దానికి, ఎక్కడెక్కడికో పోతున్నాయి. సర్లే కానీ అమ్మయ్యా, మనం ఫైనల్గా వచ్చేసాము. ఇక మనము కార్ ఇక్కడ పెట్టేసి మిలిటరీ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. తప్పకుండా మిలిటరీ ఆఫీసర్స్ నన్ను మళ్ళీ ఇంటికైతే పొమ్మని చెప్తారు, ఎందుకంటే ఈరోజు సివిలియన్స్కి బయటికి రావడానికి పర్మిషన్ కూడా లేదు. అయినా నేను వచ్చాను. సరేలే కానీ ఇక్కడ ఒక్క నిమిషం, సేమ్ నా కార్ లాగా ఉందే, అది కూడా బ్లాక్ కలర్. అంటే నాది కూడా బ్లాక్ కలరే, కానీ వర్షానికి కలర్ అయితే పోయిందనమాట. సర్లే, ఇక ఫైనల్గానైతే వచ్చేసాము. ఊరి దేవుడు, డైరెక్ట్గా మిసైల్సే వదులుతున్నారు కదా. చూస్తుంటే ఇక్కడ చాలా మంది మిలిటరీ ఆఫీసర్సే ఉన్నారు. ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుందన్నమాట. కానీ ఏలియన్స్ తిరిగి ఎందుకు ఫైట్ చేయట్లేదు, నాకు అదే అర్థం కావట్లేదే. ఏమో, మనమైతే దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ మిలిటరీ ఆఫీసర్ అయితే అప్పటి నుంచి మిసైల్స్ వదులుతూనే ఉన్నాడు, కానీ అది గురి తప్పి ఏటేటో పోతుంది, ఒక్కటి కూడా యూఎఫ్ఓకి తాకట్లేదు. సరే కానీ అమ్మయ్యో, ఫైనల్గా నాకు కర్నల్ ఆఫీసర్ అయితే ఒప్పించాడు. ఇప్పుడు ఇతన్ని పర్మిషన్ అడగాలన్నమాట. హలో కర్నల్ ఆఫీసర్, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఏంటి ఈరోజు అసలు సివిలియన్స్ బయటికి రావకూడదని చెప్పేసి మేము ఆల్రెడీ టీవీలో చెప్పాం కదా.
నువ్వు ఎలా వచ్చావు బయటికి? అంటే కర్నల్ ఆఫీసర్ నేను చెప్పేది కనీసం కొంచెం వినండి, ఎందుకంటే ఈరోజు నేను ఏలియన్స్ని చంపడానికి వచ్చానన్నమాట. మీకు హెల్ప్ చేస్తాను. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఇక్కడ నీకు ఉండడానికి అనుమతి లేదు. ఇక నువ్వు ఇంటికి బయలుదేరిపో, లేకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాము, జైల్లో పడేస్తాము. ఓరి దేవుడ కర్నల్ ఆఫీసర్, నేను చెప్పేది మీరు ఎందుకని వినట్లేదు? ఈరోజు నా ప్రాణాలు పణంగా పెట్టైనా ఈ లాస్ ఏంజల్స్ని కాపాడడానికి నేను వచ్చాను. మీ వల్ల ఎలాగోనో కాదు, కనీసం నాకు ఒక్క ఛాన్స్ అన్న ఇవ్వండి. కానీ ఒక షరతు, నీ ప్రాణానికి ఏమన్నా అయితే మా గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం అయితే ఉండదు. ఓకే, చాలా థ్యాంక్ యూ కర్నల్ ఆఫీసర్. ఇక నాకు పర్మిషన్ ఇచ్చినట్టే కదా. నా ప్రాణానికి ఏమీ కాకుండా ఉండడానికి ట్రై చేస్తాను. సర్లే కానీ, ఓరి దేవుడా, ఇక్కడ ఒక ఆర్మీ ఆఫీసర్ ఇక్కడ చనిపోయాడా లేదా పడుకున్నాడా? అయినా ఇక్కడ ఫైట్లో మధ్యలో ఎందుకు పడుకుంటాడు? ఇతను చనిపోయాడు అన్నమాట. అంటే ఏలియన్స్ ఇతన్ని చంపేశారు. సర్లే, ఇక ఈ మిలిటరీ ఆఫీసర్ ఇక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? సివిలియన్స్ కి ఇక్కడ అనుమతి లేదని తెలుసు కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు? సార్, కర్నల్ ఆఫీసర్ నాకు పర్మిషన్ ఇచ్చేశాడు. ఇక మీరు ఎవరిని షూట్ చేస్తున్నారు అప్పటి నుంచి స్నైపర్తో? ఇతను వచ్చేసి ఏఆర్ గన్తోనైతే షూట్ చేస్తున్నాడు. అరే రే, ఎవరిని షూట్ చేస్తున్నాడో అర్థమే కావట్లేదే. హలో ఆఫీసర్, కొంచెం గురి చూసి కొడతారా? ఎందుకంటే అప్పటి నుంచి కొడుతూనే ఉన్నారు, బుల్లెట్లు అయితే చాలా వేస్ట్ చేస్తున్నారు. ఈ వెహికల్ నిండా మిసైల్సే ఉన్నాయి, చూశారు కదా. ఊరి దేవుడా. అండ్ ముందు చూసుకుంటే అప్పటి నుంచి ఇతను వచ్చేసి మిసైల్స్ వదులుతూనే ఉన్నాడు. అప్పటి నుంచి అవి గాలి కట్టిపోతున్నాయో లేకపోతే గురి చూసి కొట్టట్లేదు. ఏంటి ఆఫీసర్, ఏటేటో కొడుతున్నావు అప్పటి నుంచి? ఏంటో ఏమో, ఇతను కూడా అప్పటి నుంచి షూట్ చేస్తూనే ఉన్నాడు. అసలు అక్కడ ఏలియన్స్ ఉన్నారా? ఎందుకంటే నేను పైన నుంచి చూసినప్పుడైతే ఏలియన్స్ అవుపించారు, కానీ ఓరి దేవుడా, ఇతను కూడా మిసైల్ షూట్ చేస్తున్నాడు, కానీ ఒక్కటి కూడా టచ్ అవ్వట్లేదు. వీళ్ళని మిలిటరీలో ఎవరు జాయిన్ చేపించారు అసలు నాకు అర్థమే కావట్లేదు. ఇతను కూడా స్నైపర్ రైఫిల్తోనైతే కొడుతున్నాడు. ఊరి దేవుడా, ఒక్క నిమిషం. ఈ లైట్స్ అంటే ఐ మీన్ ఈ బుల్లెట్స్ కదా ఇవి మిలిటరీ ఆఫీసర్స్ కాదు, ఇది వచ్చేసి మిలిటరీ ఆఫీసర్స్దే. ఓరి దేవుడా, ఈ బుల్లెట్స్ ఆగిపోతాయి కదా, అప్పుడే నన్ను అమ్మయ్యా ఇటువైపు రావాలన్నమాట. ఒక్కవేళ బుల్లెట్ ఒక్కటి తాకినా నా పని అయిపోతుంది. సర్లే కానీ, ఈ లేజర్ లైట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేబీ ఏలియన్స్ ఇది షూట్ చేస్తున్నారా ఏంటి? అక్కడ దూరంగా ఎవరు ఆపిస్తున్నారు. సర్లేండి, పై నుంచి దూనికిద్దామన్నమాట. అమ్మయ్యా, మనమైతే సేఫ్గా ఇటువైపు అయితే వచ్చేసాం, కానీ ఇక్కడ కూడా ఊరి దేవుడు జస్ట్ మిస్. అసలు నేను బుల్లెట్సే చూడలేదు. సర్లే కానీ, ఇప్పుడు నేను ఏలియన్స్ని వెనక వైపు నుంచి వెళ్ళి అటాక్ చేయబోతున్నాను. ఇందులో చాలా రిస్క్ అయితే ఉంది, కానీ మనమైతే రిస్క్ తీసుకోవాలి కదా. అదిగోండి, అక్కడ ఏలియన్స్ అవుపిస్తున్నారు కదా, కానీ నాకైతే క్లారిటీగా అవుపించట్లేదు. ఒక్కసారి స్నైపర్లోనైతే జూమ్ చేసి చూద్దామా? ఊరి దేవుడా, వాడి తలకాయ ఏంట్రా బాబు అంత పెద్దగా ఉంది. అసలు ఎంతమంది ఉన్నారు? 2, 3, 4 ఉన్నారు. మేబీ 4. ఊరి దేవుడు 5 మెంబర్స్ ఉన్నారా టోటల్గా? సర్లే, నేను తలుచుకుంటే ఇక్కడి నుంచి కూడా షూట్ చేయొచ్చు, కానీ ఏలియన్స్ వెనక నుంచి షూట్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా. ఒకవేళ ముందు నుంచి షూట్ చేస్తే అందరూ ఏలియన్స్ కలిపి నన్ను చంపేస్తారు ఒక్క సెకండ్లో. అదే వెనక నుంచి షూట్ చేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇదే అన్నమాట నా చెత్త ప్లాను. ఎలాగోనో మిలిటరీ ఆఫీసర్స్ కూడా చెప్పేశారు నా ప్రాణానికి ఏమన్నా అయితే మాకు సంబంధం లేదని చెప్పేసి. అందుకే అన్నమాట స్పెషల్ గా నేనైతే ఒక గన్ అయితే తయారు చేపించాను, అది కూడా లెస్టర్ సాయంతో. ఇప్పుడు ఈ లెస్టర్ తయారు చేసిన గన్ తో ఏలియన్స్ అయితే ఈజీగా చంపొచ్చు అని చెప్పాడు. కానీ నేను వీటిని చంపాలంటే నేను కరెక్ట్ పొజిషన్ కి అయితే వెళ్ళాలి. ఏలియన్స్ కి అయితే నేను ఆపించకూడదు. అమ్మయ్య, ఇక్కడ నా ముందైతే ఒక ఏలియన్ ఉన్నాడు కదా. ఇప్పుడు నేను ఈ ఏలియన్ ని చంపేస్తాను, కానీ వేరే ఏలియన్స్ ఏవి కూడా నన్ను చూడకూడదు అనమాట. ఇప్పుడు షూట్ చేసేద్దామా? ఏం కాలేదేంటి? ఈ గన్ పని చేయట్లేదా? అమ్మయ్య, పని చేసింది. ఫైనల్ గానైతే ఏలియన్ చనిపోయింది. కానీ మనము అప్పుడే గ్యారంటీగా చెప్పలేము అది చనిపోయిందని చెప్పేసి. కొద్దిసేపు ఓరి దేవుడా, దానికి ఏం కాలేదేంట్రా బాబు? అది మళ్ళీ లేచి నిల్చొని మళ్ళీ షూట్ చేస్తుంది. అయినా నేను కూడా మళ్ళీ తిరిగి షూట్ చేశాను, కానీ అరే రే, ఇది నీళ్ళల్లో పడుకొని మరీ షూట్ చేస్తుంది, మళ్ళీ లేచింది. అరే, ఇవి ఏ ప్లానెట్ నుంచి వచ్చారా బాబు? ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని చంపడం ఎలా? ఇంతకీ అది చనిపోయిందా? లోపలికి వెళ్ళిపోయిందేంటి? అరే రే, మళ్ళీ స్విమ్మింగ్ చేసుకుంటూ బయటికి వస్తుంది, గన్ను పట్టుకుంది, మళ్ళీ షూట్ చేస్తుంది. అరే ఏంట్రా బాబు, ఇది చనిపోవట్లేదు. మేబీ లెస్టర్ ఇచ్చిన గన్ను పని చేయట్లేదా ఏంటి? ఒక నిమిషం, లెస్టర్ కి ఫోన్ చేస్తాను. ఏంటి ఫ్రాంక్లిన్, అప్పుడే ఫోన్ చేసావు? ఇంటికి తిరిగి వస్తున్నావా? లేదు లెస్టర్, నువ్వు ఇచ్చిన గన్ను పని చేయట్లేదు. ఏలియన్స్ ని ఎంత షూట్ చేసినా కూడా చనిపోవట్లేదు. దీనికి కారణం ఏంటి? ఏంటి, అవునా? అలా అయితే
నువ్వు ఆ ఏలియన్స్ వీక్నెస్ అయితే కనుక్కోవాలి. అప్పుడే వాటిని సులభంగా చంపగలవు. ఓకే, లిస్టర్ ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ ఏలియన్స్ వీక్నెస్ కనుక్కోవాలంట. కానీ వీటి వీక్నెస్ నాకెలా తెలుస్తుందబ్బా? షూట్ చేశాను కానీ పడిపోతున్నాయి, కానీ మళ్ళీ లేస్తున్నాయి. వెయిట్, చనిపోయిందా? లేవట్లేదు. రే, లేవట్లేదు. అరే రే, మళ్ళీ లేచాడేంట్రా వీడు. ఇక నా వల్ల కాదురా బాబు. ఇప్పుడు నేను వేరే గన్తో ట్రై చేస్తాను. ఈ పిస్టల్ కూడా లెస్టరే తయారు చేశాడనమాట. కరెక్ట్గా హెడ్ షాట్ ఇచ్చాను, చనిపోయాడు. ఒకటే బుల్లెట్కి. అంటే కరెక్ట్గా హెడ్ షాట్ ఇవ్వాలన్నమాట. ఓకే, వాడికి కూడా హెడ్ మీద కొట్టాను కానీ వాడికి ఏం కాలేదే. అరే, వాడికి ఏం కావట్లేదు. వాడు చూసాడేంటి నన్ను? ఒకవేళ ఏలియన్ నన్ను చూసింటే ఒక్క సెకండ్లో నన్ను చంపేస్తాడు. వీడు అయిపోయాడు కదా. సర్లే, ఇక్కడ నుంచి కూడా బుల్లెట్స్ వస్తున్నాయి. వీడిని కూడా వేసి పడేశాను. అరే, ఒక్క సెకండ్లో చనిపోతున్నాడు. కానీ ఓరి దేవుడా, వీడెవడో ఒప్పించట్లేదు అటువైపు. అంటే వీడే లాస్ట్ అన్నమాట. బుల్లెట్ మిస్ అయింది. అమ్మయ్య, టచ్ అయిపోయింది. వీడు కూడా చనిపోయాడు. ఒక్క బుల్లెట్కే అయిపోయాడు. సూపర్ రా. ఏంటి, అప్పుడే ఏలియన్స్ అందరూ చనిపోయారా? నేనేదో పెద్ద బిల్డప్లు ఇచ్చానే. ఇక్కడున్న ఏలియన్స్ అన్నీ డూబ్ అన్నమాట. చాలా వీక్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నేను చాలా భయపడ్డాను రా బాబు. ఇప్పుడు ఏలియన్స్ నా చేతుల్లో చనిపోయాయి. ఆర్మీ చేతుల్లో కూడా కాదనమాట, నా చేతుల్లో చనిపోయాయి. ఓకే, ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఏలియన్స్ అందరినీ చంపేశాను. ఇప్పుడు నా చేతిలో ఉన్న వెపన్ నాది కాదనమాట, ఇది ఏలియన్స్ది. కానీ ఆర్మీ ఆఫీసర్స్ ఇంకా షూట్ చేస్తున్నారే. పాపం మీ మిలిటరీ ఆఫీసర్స్కి ఇంకా తెలియదు అనుకుంటా నేను ఒక్కడనే ఇక్కడున్న ఏలియన్స్ అన్నిటిని చంపేశానని చెప్పేసి. ఓరి దేవుడు, వీళ్ళేంట్రా ఇలా షూట్ చేస్తున్నారు? మనము ఫాస్ట్గా కర్నల్ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. కానీ హలో ఆఫీసర్, ఏలియన్స్ చనిపోయారు, ఎవరిని షూట్ చేస్తున్నారు? నేను ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా. వీళ్ళు నా మాట వినారన్నమాట. సర్లే, మనము డైరెక్ట్గా కర్నల్ ఆఫీసర్తోనే మాట్లాడిద్దాము. హలో కర్నల్ ఆఫీసర్, ఏలియన్స్ అన్నిటిని చంపేశాను. నా చేతిలో ఉంది కదా, ఇది ఆ ఏలియన్స్ వెపన్ అన్నమాట. చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ఎలా ఉంది? కావాలంటే మీకు చూపిస్తాను. అదిగో దూరంగా అక్కడ హెలికాప్టర్ పోతుంది కదా, దాన్ని షూట్ చేస్తాను. కానీ అదేంటి పేలట్లేదు? మేబీ ఈ వెపన్ ఓన్లీ ఏలియన్స్ చేతుల్లోనే పని చేస్తుంది అనుకుంటా కదా. ఏంటి, నువ్వు ఒక్కడివి అందరినీ చంపేశావా? నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అరే రే, కర్నల్ ఆఫీసర్ ఎందుకు నమ్మట్లేదు? నేను నిజంగానే చంపేశాను, నా చేతిలో ఉంది కదా. ఇది ఏలియన్స్దే అన్నమాట వెపన్. మీరు కొంచెం మా ఆర్మీ వాళ్ళకి చెప్తారా? ఎందుకంటే అప్పటి నుంచి షూటింగ్ ఆపట్లేదు. అక్కడ అందరూ చనిపోయారు కానీ వీళ్ళు. అందరూ షూటింగ్ ఆపేసేయండి. ఏలియన్స్ అందరూ మరణించారు. అందరూ, ఐ రిపీట్, అందరూ షూటింగ్ ఆపేసేయండి. థ్యాంక్ యూ ఆ ఏలియన్స్ అందరిని చంపేసినందుకు. కానీ నువ్వు పూర్తిగా ఏలియన్స్ ని చంపలేదన్నమాట. ఇంకొక పని బాకీ ఉంది. ఏంటి, ఇంకొక పని బాకీగా ఉందా? నేను అన్నిటినీ చంపేశాను ఏలియన్స్ ని. కేవలం కిందికి వచ్చిన ఏలియన్స్ ని చంపేశావు కదా, ఇంకా స్పేస్ షిప్ లో చాలా ఏలియన్స్ అయితే ఉన్నాయి. ఏంటి అంటే ఆ స్పేస్ షిప్ ని కూడా ఇప్పుడు చంపేయాలన్నమాట? అంటే ఆ స్పేస్ షిప్ ని పేల్చేస్తే అయిపోతుంది కదా. కానీ అది అంత సులభం కాదు. మా మిలిటరీ ఆఫీసర్స్ దాన్ని పేల్చేయడానికి చాలా గంటల నుంచి ప్రయత్నిస్తున్నారు. అది దేనితో తయారు చేశారో తెలియదు కానీ అది చాలా గట్టిగా ఉంది. ఓకే, మీ మిలిటరీ ఆఫీసర్స్తో పని కాకపోతే నేనున్నాను కదా. నాకు అక్కడి వరకు వెళ్ళడానికి ఏదన్నా వెహికల్ లాంటిది, హెలికాప్టర్ అయినా ఏదన్నా సెట్ చేస్తే నేను పైకి వెళ్తాను. అప్పుడు వాటిని పేల్చేసి పడేస్తాను. కానీ అందులో నీ ప్రాణాలు కూడా పోవచ్చు. అయ్యో కర్నల్ ఆఫీసర్, ఈ లాస్ సెంటర్స్ ని కాపాడడానికి ఈ ఫ్రాంక్లిన్ ప్రాణాలని కూడా ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. ఇప్పుడు నేను అక్కడి వరకు వెళ్ళడానికి నాకు ఒక్క వెహికల్ ఇవ్వండి, అంతే, మిగతాదంతా నేను చూసుకుంటాను. అమ్మయ్యా, ఫైనల్ గా కర్నల్ ఆఫీసర్ అయితే నాకు వెహికల్ అయితే ఇచ్చేసాడు. నేను నడపగలుగుతానా? ఎందుకంటే ఇలాంటి వెహికల్ నేను ఎప్పుడు కూడా నడపలేదు. ఓకే, పైకైతే వెళ్తున్నాను. అంత ఈజీగా ఉందేంటి? సర్లేండి, ఇక మనము ఫాస్ట్గా వెళ్ళిపోదాము. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే అక్కడికి వెళ్ళి చాలా స్టిక్కీ బాంబ్స్ వేసి ఆ స్టిక్కీ బాంబ్స్తో ఆ స్పేస్ షిప్ని పేల్చేయబోతున్నాము. అంతే, అదే ప్లాన్ అన్నమాట. కానీ ఇదేంటి, కంట్రోల్ తప్పుతుంది. కానీ ఊరి దేవుడా, స్పేస్ షిప్ని ఇంత దగ్గర నుంచి నేను ఎప్పుడు కూడా చూడలేదు. సేమ్ సినిమాల్లో చూపించినట్టే ఉంది కదా. సర్లే, ఇప్పుడు నా ప్లాన్ వచ్చేసి స్టిక్కీ బాంబ్స్తో దీన్ని పేల్చేయడము. కానీ అంతకంటే ముందు సేఫ్గా ల్యాండింగ్ చేయాలి కదా. ఓకే, సేఫ్గానైతే ల్యాండింగ్. అరే రే, ఇదేంట్రా బాబు, ఎటెటు పోతుంది? సేఫ్గా ల్యాండింగ్ చేయొచ్చు కదా. అమ్మయ్యా, సేఫ్గానైతే వచ్చేసాను. ఇక నేను మిలిటరీ ఆఫీసర్స్కి ఇక్కడ నుంచి హాయ్ చెప్పాలి. హలో కర్నల్ ఆఫీసర్, పైకి వచ్చేసాను, మీరు షూట్ చేసేయడం ఆపేయండి. ఇక నుంచి నేను చూసుకుంటాను అన్నమాట. నా దగ్గర స్టిక్కీ బాంబ్స్ అయితే ఉన్నాయి కదా,
అమ్మయ్య, స్టిక్కీ బాంబ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు స్టిక్కీ బాంబ్స్ ఎక్కడేద్దామంటే ఇక్కడ నుంచి మొత్తం సర్కిల్గా వేసేద్దాము. నా దగ్గర ఉన్న స్టిక్కీ బాంబ్స్ అన్నీ వేసేస్తాను. ఇవి మామూలు స్టిక్కీ బాంబ్స్ అయితే కాదు, ఎందుకంటే ఈ స్టిక్కీ బాంబ్స్ 15 సెకండ్స్కి ఆటోమేటికల్గా పేలిపోతాయి. నేనేం చేయాలంటే ఇప్పుడు ఈ స్టిక్కీ బాంబ్స్ వేసేసి నేను మధ్యలోకైనా వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ నుంచి దునికేయాలి. దేవుడు అన్నీ వేసేసాను కదా, ఇక మనము లోపలికైతే ఎక్కేద్దాము. ఓకే, లోపలికైతే వచ్చేసాను. దీనిపైకి వెళ్ళిపోదాము. ఓకే, దాదాపు టైం అయితే అయిపోయింది, కానీ పేలట్లేదంటే స్టిక్కీ బాంబ్స్ ఇంకా ఈ టైంకే దేవుడు పేలిపోయాయి. అమ్మయ్యా, కానీ ఏం కాలేదేంట్రా బాబు. అరే, స్పేస్ షిప్కి చిన్న గీత కూడా పడలేదు. అంటే నా బాంబులు పని చేయలేదా? ఇది నిజంగానే ఏ మెటల్తో తయారు చేశారబ్బా? సర్లేండి, నేను లెస్టర్ ఇచ్చిన వెపన్ అయితే ఒకసారి ట్రై చేస్తాను. దీంతోనైనా కనీసం పేలుతుందా? అరే, దీంతోనైతే హోల్ అయితే పడింది. అది హోల్ కూడా కాదు, జస్ట్ గీత పడింది అనమాట. ఇది పేలట్లేదేంట్రా బాబు. ఇదేనా దాని మెయిన్ సర్క్యూట్? ఇక్కడ పేల్చేస్తే పేలిపోతుందా? దేవుడా, పేలట్లేదు. ఎలా చేసినా పేలట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? వెయిట్ సెకండ్, నా దగ్గర ఇంకొక వెపన్ కూడా ఉందన్నమాట. ఇదే లేజర్ గన్. ఇది నాకు చాలా రోజుల నుంచి వాడాలని ఉంది, కానీ ఎప్పుడు కూడా వాడలేదు. ఫస్ట్ టైం వాడుతున్నాను. ఇప్పుడు దీనితో హోల్స్ పడుతున్నాయా లేదా జస్ట్ స్క్రాచెసా? ఇవి కూడా జస్ట్ పుట్టు మచ్చలాగా మచ్చలు మచ్చలుగా పడుతుంది. ఇది హోల్స్ కూడా పడట్లేదు. అరే రే, మిలిటరీ ఆఫీసర్స్ చెప్పినట్టే ఇది నిజంగానే పేలట్లేదు. కానీ నాకు ఇంకేదన్నా మార్గం ఉంటుందా ఇది పేల్చడానికి? మేబీ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. వెయిట్ సెకండ్, మనము ఫైటర్ జెట్ని ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు కదా. ఫైటర్ జెట్ చాలా పవర్ఫుల్ అన్నమాట. దాని మిసైల్స్ ఎలాంటి మెటల్ అయినా పేల్చి పడేస్తుంది. సర్లేండి, ఇప్పుడు నేను కర్నల్ ఆఫీసర్ని ఫైటర్ జెట్ అయితే అడగబోతున్నాను. వచ్చేసాను. హలో కర్నల్ ఆఫీసర్, నాకు ఫైటర్ జెట్ ఇస్తారా? ఎందుకంటే అది ఫైటర్ జెట్తోనే పేలేలాగా ఉంది. ఎడి ఫైటర్ జెట్టా? కానీ నీకు ఫైటర్ జెట్ నేను ఎలా ఇవ్వగలను? అరే కర్నల్ ఆఫీసర్, ప్లీజ్ ఒక్కసారి. అది చాలా గట్టిగా ఉందన్నమాట. అది ఫైటర్ జెట్తో పేలిస్తే మీ సోల్జర్స్ ఒకవేళ చనిపోతే ఎలా? నేను నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు మమ్మల్ని మోసం చేస్తే ఎలా? అరే కర్నల్ ఆఫీసర్, నేను నిన్ను మోసం చేయాలంటే ఫస్టే చేసేవాడిని కదా. ఇప్పుడు నాకు ఫైటర్ జెట్ కావాలి. ఓకే ఓకే, మిలిటరీ బేస్ లో ఫైటర్ జెట్ ఉంది, తీసుకో. చాలా థ్యాంక్ యూ కర్నల్ ఆఫీసర్. ఇక నేను వెళ్ళి ఆ ఫైటర్ జెట్ని తీసుకొని ఆ స్పేస్ షిప్ని అయితే పేల్ చేయబోతున్నాను అనమాట. అప్పుడు నా మిషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఫాస్ట్గా మన వెహికల్ అయితే తీసుకొని వెళ్ళిపోదాము. ఇక్కడ కదా మన వెహికల్ అయితే ఉంటుంది. బ్లాక్ కలర్ వెహికల్ అక్కడ ఉందంటే వైట్ కలర్ వెహికల్ ఇక్కడే కదా పార్క్ చేసింది. కానీ ఇక్కడ ఎక్కడ వెహికల్ అవుపించట్లేదే. అరే, మన వెహికల్ ఇక్కడే కదా పెట్టాను. ఇక్కడ మన వైట్ కలర్ కార్ అయితే పెట్టాను. అండ్ ఇక్కడ నుంచి అలా స్ట్రైట్గా వెళ్తే మనకు బ్లాక్ కలర్ కార్ అయితే అవుపించింది కదా. ప్రతిసారి నా కారే ఎవడో రాబరీ చేస్తాడేంట్రా. సర్లేండి, ఏదో ఒక కార్ తీసుకుని వెళ్ళిపోదాము. కానీ ఆ హెలికాప్టర్ ఎటు పోతుందబ్బా? ఈ స్పేస్ షిప్ని పేల్చేయడానికి వస్తుందా ఏంటి? కానీ దాన్ని పేల్చేయడానికి నేను ఉన్నాను కదా. అరే రే, ఇప్పుడు నేను వీళ్ళని వదిలేను. ఇప్పుడు ఈ హెలికాప్టర్ని పేల్చేస్తాను నేను. ఏ హెలికాప్టర్ ఇక్కడి నుంచి పారిపోలేకపోతే పేలిపోతావు. కానీ ఇది వేస్ట్ గన్ అనుకుంటానే. అసలు పేలట్లేదు. లెస్టర్ ఇచ్చిన ప్రతి గన్ ఇలానే ఉంటుంది, వేస్ట్ గన్ అన్నమాట. సర్లేండి, మనకెందుకులే. ఇక మనము కార్ తీసుకొని ఫాస్ట్గానైతే మిలిటరీ బేస్ లోపలికైతే వెళ్ళిపోదాము. మిలిటరీ బేస్ లోపలికి వెళ్ళిపోయి ఫైటర్ జెట్ తీసుకొని స్పేస్ షిప్ని అయితే పేల్చేద్దాము. ఇక వెళ్ళిపోదాం పదండి ఫాస్ట్గా. ఎక్కడికి వెళ్ళేది? నా మాట వినకపోతే నీ ప్రాణాలు కూడా పోతాయి అందరిలాగానే. వెయిట్ సెకండ్, ఎవరు మాట్లాడుతున్నారు నాతో అసలు? నీ పక్కనే కూర్చున్నాను, నీకు అవుపించట్లేదా? ఊరి దేవుడా, ఎవరు నువ్వు? నేను ఏలియన్స్ కి బాస్ అన్నమాట. నా మాట విని సైలెంట్ గా ముందుకి తీసుకెళ్ళు. సర్లే గాని ఇంతకీ నీకేం కావాలి నా పక్కన? అంటే అంత సైలెంట్ గా ఎప్పుడొచ్చి కూర్చున్నావు? నిన్ను నేను చంపేస్తాను. నన్ను ఎవరు కూడా చంపలేరు. నేను తలుచుకుంటే అందరినీ ఒకే క్షణాల్లో చంపేయగలుగుతాను. ఏంటి, నీకు అంత సీన్ ఉందా? అయిపోయావురా ఏలియన్ గా. నువ్వేంటి విచిత్రంగా ఉన్నావు? కానీ నిజంగానే నీకు బుల్లెట్స్ ఏంటి తాకట్లేదు? ఓరి దేవుడా. నేను చెప్పాను కదా, నాకు ఎటువంటి బుల్లెట్స్ తాకవు. నాకు చావే లేదు. అది నువ్వు చెప్తే సరిపోదు కదా, నేను చెప్పాలన్నమాట. ఇక స్టిక్కీ బాంబ్ వేసి పేల్ చేస్తే. కానీ నువ్వు చెప్పేది నిజంగానే నువ్వు ప్రాణాలు అంటే నువ్వు చనిపోవట్లేదేంటి? నేను చెప్పినట్టు వింటే నిన్ను లాస్ సెంటర్స్ లో ఉన్న ప్రజల్ని
వదిలేస్తాను, లేకపోతే అందరిని చంపేస్తాను. ఊరి దేవుడా, ఈ ఏలియన్ ఏంట్రా బాబు అసలే చావట్లేదు. అసలు నువ్వు ఎవరు నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పాను కదా, నేను ఏలియన్స్కి బాస్ అన్నమాట. నేనే ఏలియన్ ఎక్స్. ఏంటి ఏలియన్ ఎక్సా? అంటే బెంటెన్లో ఉండే ఏలియన్ ఎక్సా? కాదు, నేను ఏలియన్ ఎక్స్. నన్ను చంపడానికి ట్రై చేస్తే నిన్ను చంపడానికి కూడా నాకు ఒక్క సెకండ్ పట్టదు. కానీ నీ హెల్ప్ నాకు కావాలి. అరే రే, ఆఖరిగా నేను ఏలియన్స్కి కూడా హెల్ప్ చేస్తున్నానా? సర్లే కానీ ఇంతకీ నేను ఎలా నమ్మాలి? అసలు ఏం జరిగిందో నేను నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. నేను ఒకరోజు నా భార్యతో అలా స్పేస్లో తిరుగుతుండగా మీ మిలిటరీ ఆఫీసర్స్ స్పేస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. అక్కడ వాళ్ళు నా స్పేస్ షిప్ని అయితే చూశారు. నా భార్య నాతో ఉంది కాబట్టి నేను కంగారుగా అక్కడున్న వేరే ప్లానెట్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ మిలిటరీ ఆఫీసర్స్ వచ్చి మా ఎక్స్ అయితే తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు ఆ ఎక్స్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాము. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎక్సా అంటే కోడిగుడ్లా? ఎక్స్ అంటే ఎక్స్. మీ మనుషుల్లాగా మేము పిల్లలకి జన్మనివ్వము. మేము ఎక్స్ ద్వారానే ఇస్తామన్నమాట. కానీ నువ్వు కింగ్ అని చెప్పావే, అంటే నువ్వు బాస్ అని చెప్పావు కదా ఏలియన్స్కి. అంటే నువ్వు అబ్బాయివి, అంటే నువ్వు ఎగ్ ఎలా పెడతావు? నువ్వు ఎగ్ పెట్టావు కదా. నేను చెప్పింది నా భార్య గురించి. నా భార్య ఎక్స్ పెట్టింది. ఆ ఎక్స్ని మీ మిలిటరీ ఆఫీసర్స్ కిడ్నాప్ చేశారు. మా ఎక్స్ మాకు తిరిగిస్తే మా ప్లానెట్కి తిరిగి వెళ్ళిపోతాము, లేదంటే ఇక్కడ ఉన్న ప్రజలందరినీ చంపేస్తాము. నీతో సహా నీ ఫ్రెండ్స్, నీ మైకేల్, లెస్టర్ అందరినీ. ఊరి దేవుడా, నీకు మా ఫ్రెండ్స్ పేరు ఎలా తెలుసు? నాకు అందరి పేరు తెలుసు. ఇక ఫాస్ట్గా మీ ఇంటి వెనకాల హాలీవుడ్ అయితే ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళు, ఆ కొండ మీదకి. ఏంటి హాలీవుడా? అది హాలీవుడ్ కాదు, వైన్వుడ్. ఏదో ఒకటి అక్కడికే తీసుకెళ్ళు. అక్కడే మా ఏలియన్ ఎక్స్ అయితే ఉన్నాయి. కానీ నేను ఎలా నమ్మాలి? ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా అంటే నువ్వు చూడ్డానికి అంటే నువ్వు ఒక ఏలియన్వి కదా, నేను ఎలా నమ్మాలి? నువ్వు నన్ను నమ్మకపోతే నిన్ను చంపడానికి నాకు ఒక్క సెకండ్ కూడా పట్టదు. అరే రే, ఏమన్నా అంటే ఏలియన్ నన్ను భయపెట్టిస్తుందే. ఇప్పుడు ఏం చేయాలి? నాకున్న మార్గం ఒకటే, ఈ ఏలియన్కి హెల్ప్ చేయాలి. నువ్వు చూడ్డానికి మంచోళ్ళగా ఉన్నావు. మాకు హెల్ప్ చేస్తే మేము సైలెంట్గా ఈ గ్రహాన్ని వదిలేసి వెళ్ళిపోతాము, లేదంటే అందరినీ చంపేస్తాము. సరేలే కానీ ఈ లెస్టర్ టైంకి ఫోన్ చేస్తున్నాడు. ఏంటి లెస్టర్? అమ్మయ్యా ఫ్రాంక్లిన్, ప్రాణాలతోనే ఉన్నావన్నమాట. ఎక్కడున్నావు? అయిపోయిందా వెళ్ళిన పని? ఓరి దేవుడా లెస్టర్, నీకు ఎలా చెప్పాలి? నేను ఒక ఏలియన్తో ఉన్నాను. అంటే ఏలియన్ నన్ను కిడ్నాప్ చేసింది. అంటే ఏలియన్ నన్ను కిడ్నాప్ చేయలేదు, నేనే వాడిని కిడ్నాప్ చేశాను. అంటే నేనేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఫోన్ కట్ చేయి. ఫాస్ట్గా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తావా, లేదా నిన్ను ఇక్కడే చంపేయమంటావా? చూడు ఏలియన్, ఒకవేళ అంటే బాస్ కదా నువ్వు. చూడు బాస్ ఏలియన్, అంటే కింగ్ ఏలియన్ అని కూడా పిలవచ్చు కదా. ఏదో ఒకటిలే కానీ, ఏదో ఒకటి ఏలియన్నే కదా. సరేలే కానీ ఏలియన్, ఒకవేళ నువ్వు చెప్పిందంతా నిజమే అయ్యి ఉంటే మా ఏలియన్స్ని, సారీ మా మిలిటరీ ఆఫీసర్స్ని క్షమించు సరేనా? వాళ్ళు ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు నేను నీ హెల్ప్ అడుగుతున్నాను. ఇక ఫాస్ట్గా ఆ కొండ దగ్గరికి తీసుకెళ్ళు. నాకు ఇప్పటికీ నీ మీద నమ్మకం లేదు, కానీ ఒక్కసారి ఆ ఏలియన్ ఎక్స్ని చూస్తే అప్పుడు నమ్ముతానులే. ఇక నేను తీసుకెళ్తానులే. ఫాస్ట్గా తీసుకెళ్ళు. ఓకే ఏలియన్, ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా నాకు నమ్మబుద్ధి అవుతుంది, కానీ నాకు ఎక్కడో తేడా కొడుతుంది. కానీ ఒక్క నిమిషం, ఇక్కడేంటి రోడ్ బ్లాక్ చేసి పడేశారు? ఓరి దేవుడా. వాళ్ళకి నేను అవుపిస్తానా? ఒకవేళ వాళ్ళు నన్ను గుర్తుపడితే అందరిని చంపేస్తాను. నువ్వేం టెన్షన్ తీసుకోకు ఏలియన్, వాళ్ళు నిన్ను చూడలేరు. మన కార్కి బ్లాక్ గ్లాసెస్ ఉన్నాయిలే కానీ వీడేంటి దాన్ని గుద్దుకుంటూ పోతున్నాడు? ఓరి దేవుడా, పోలీస్ ఆఫీసర్స్ అయితే అతన్ని వెనుకకి పంపించేశారు. ఒక్క నిమిషం ఏలియన్, ఇప్పుడు నువ్వు వాళ్ళకైతే అవుపించకూడదు కదా. అసలు అక్కడ ఏం జరుగుతుందో నేనైతే కనుక్కొని వస్తాను సరేనా? నేను చెప్పాను కదా, ఆ ఏలియన్ ఎక్స్ అక్కడే ఉన్నాయని చెప్పేసి. అందుకే అక్కడ పోలీస్ ఆఫీసర్స్ అయితే అలా సెక్యూరిటీ పెట్టారు. నువ్వు వెళ్ళి కనుక్కొని వస్తావా, లేకపోతే అందరినీ ఇక్కడి నుంచే చంపేయమంటావా? ఒక్క నిమిషం ఏలియన్, అలా మాత్రం చేయకు. నువ్వు చాలా స్ట్రాంగ్ అని నాకు కూడా తెలుసు. నువ్వు కూడా మాట్లాడే మాటలకి నువ్వు మంచోడ్లాగానే అనిపిస్తున్నావు. సర్లే, నువ్వైతే ఇక్కడే ఉండు సరేనా? నాకు కూడా నువ్వు మంచోడులాగానే అవుపిస్తున్నావు. ఒకవేళ నువ్వు నన్ను మోసం చేస్తే నేనేం చేస్తానో తెలుసు కదా. చూడు ఏలియన్, నేను ఇప్పటికీ నిన్ను నమ్మట్లేదు. నిన్ను నమ్ముతున్నాను అనంటే నువ్వు ఏలియన్ ఎక్స్ అని చెప్తున్నావు కదా. అలా సెంటిమెంట్తో కొట్టావు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నాను. నేను అక్కడికి వెళ్తాను, నువ్వు ఇక్కడే సైలెంట్గా ఉండు సరేనా? త్వరగా రాకపోతే
అందరినీ చంపేస్తాను. త్వరగానే వస్తాను ఎలేన్, అలాంటి పనులు మాత్రం చేయకు సరేనా. ఇక అసలు అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు సెక్యూరిటీ పెట్టారో మనం కనుక్కోవాలన్నమాట. ఈ మీడియా వాళ్ళకి ఎటువంటి పని ఉండదు, అండ్ అలానే ఈ పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఎప్పుడు న్యూస్లో ఒప్పిద్దాము, ఎప్పుడు ఫేమస్ అవుదామా అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్స్ చూస్తారు. అండ్ వీళ్ళకి కూడా పని పాట ఉండకుండా అదిగో అదే కదా వైన్వుడ్. ఆ ఏలియన్ చెప్పింది ఆ వైన్వుడ్ దగ్గరే ఏలియన్ ఎక్స్ అయితే ఉన్నాయి అని చెప్పింది. అందుకేనా వీళ్ళు ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నారు. హలో పోలీస్ ఆఫీసర్స్, ఇలా రోడ్ ఎందుకు బ్లాక్ చేశారు? ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అయినా మీరు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? హలో పోలీస్ ఆఫీసర్, నన్ను ఎవరనుకుంటున్నారు? నేను ఆ ఏలియన్స్ని చంపిన వ్యక్తిని. మీకు తెలీదా ఏంటి? నాకు ఎవరు తెలీదు. నాకు తెలుసు. ఆఫీసర్ ఇటు రండి, ఇటు రండి. మీరే కదా ఆ ఏలియన్స్ ని చంపేశారు. ఓరి దేవుడా, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సరే సర్లే గాని ఇంతకీ మమ్మల్ని ఎందుకని ఇటు వెళ్ళనివ్వట్లేదు? అంటే అటువైపు మీకు వెళ్ళడానికి వీల్లేదు. మా సార్ అయితే అటు వెళ్ళడానికి మాకే పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ మీకు ఏం జరుగుతుందో చెప్పకూడదు మేము. కనీసం ఇటైతే వెళ్ళనివ్వట్లేదు సరే, కనీసం రైట్ సైడ్ అయినా వెళ్ళనివ్వండి. ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళాలి కదా. అంటే సారీ సార్, రైట్ సైడ్ కి వెళ్ళడానికి కూడా వీలేదు, లెఫ్ట్ సైడ్ కి కూడా వీలేదు. అరే ఏంటి పోలీస్ ఆఫీసర్ మీరు? ఇప్పుడు రైట్కి వెళ్ళకుండా లెఫ్ట్కి వెళ్ళకుండా మేము ఇంటికి ఎలా వెళ్ళాలి? సారీ సార్, ఈ రోజు ఒక్కరోజే ఎక్కడైనా ఉండండి. అబ్బా, వీళ్ళు చెప్పే మాటలు వింటుంటే తప్పకుండా అక్కడ ఏలియనెక్స్ ఉన్నాయి అనిపిస్తుంది. కానీ ఒక్క నిమిషం, పోలీస్ ఆఫీసర్ లాస్ట్కి ఒక డైలాగ్ చెప్పాడే, ఈ ఒక్క రోజు ఎక్కడైనా ఉండండి అంటే ఈ ఒక్క రోజులోనే ఏదన్నా చేయబోతున్నారా ఏంటి? మేబీ ఆ ఏలియనెక్స్ని చంపేబోతున్నారా? అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏలియన్ త్వరగా వచ్చి కూర్చో. ఏమైంది? అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు మనము వేరే మార్గంలోనైతే వెళ్ళాలన్నమాట. గట్టిగా పట్టుకో ఏలియన్. ఇప్పుడు మనము ఈ కొండ మీద నుంచి అటువైపు వెళ్ళబోతున్నాము. నాకెందుకో నువ్వు చెప్పేదంతా నిజంగానే అనిపిస్తుంది. అంటే ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ ఈరోజు ఒక్కరోజు అని చెప్పారు. అదే నాకు డౌట్ వస్తుంది. ఏంటి ఒక్కరోజా? అంటే వాళ్ళు ఏమన్నా చేయబోతున్నారా ఏంటి మా ఎక్స్ని? చూడు ఏలియన్, నువ్వైతే ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోకు, నేనున్నాను కదా. నాకు నువ్వు చెప్పేదంతా నిజమే అనిపిస్తుంది. సర్లే, మనము ఎలాగోనో ఇక్కడికైతే వచ్చేసాం కదా నువ్వు చెప్పిన లొకేషన్కి. ఇప్పుడు టెన్షన్ ఏమీ లేదనమాట. ఇప్పుడు ఒకవేళ నువ్వు చెప్పిందంతా నిజమై ఉంటే ఆ ఎక్స్ని తీసుకొని ఇక్కడ నుంచి మీ గ్రహానికి వెళ్ళిపో. అప్పుడు నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతాను. కానీ ఓరి దేవుడా, ఇంత సెక్యూరిటీయా? ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయేంటి? పోలీస్ ఆఫీసర్స్ వెహికల్స్ ఉన్నాయి, అండ్ అలానే నేషనల్ ఆఫీస్. ఓరి దేవుడు, ఇక్కడ ఏమేమో వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంత సెక్యూరిటీ ఉందంటే తప్పకుండా మా ఏలియన్ ఎక్స్ ఇక్కడే ఉంటాయి. నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది ఏలియన్, ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి ఇంత సెక్యూరిటీ అయితే ఉండదు. ఓరి దేవుడా. కానీ ఒక్క నిమిషం, ఈ వెహికల్ ఈ వెహికల్ ఈ వెహికల్ ఏంటో నాకు తెలుసు. ఈ వెహికల్ ఏంటంటే, ఓరి దేవుడా, ఈ వెహికల్ని మిసైల్స్తో కూడా పేల్చలేము, అండ్ అలానే ఎటువంటి గన్తోనో కూడా పేల్చలేమన్నమాట. అంటే ఇలాంటి వెహికల్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? అంటే ఆ ఏలియన్ ఎక్స్ని ఇందులోనే తీసుకొచ్చారా ఏంటి? మేబీ అయ్యి ఉండొచ్చు. సరేలే కానీ ఏలియన్, మీ ఎక్స్ వచ్చేసి ఇక్కడే ఉన్నాయని నాకు ఎందుకో డౌట్ వస్తుంది. నువ్వు లోపలికి రావడం అంత సేఫ్ కాదు. ఒకవేళ నిన్ను చూస్తే మళ్ళీ ఫైరింగ్ మొదలు పెట్టేస్తారు. నేను నీకు హెల్ప్ చేస్తున్నానని నన్ను కూడా చంపేస్తారు. ఇక నువ్వు కార్ దగ్గరికే వచ్చేసేయ్ సరేనా? ఫ్రెండ్స్ చూశారు కదా, అంటే ఇప్పటిదాకా ఈ బాస్ ఏలియన్ ఉంది కదా నాతో ఉంది, అది చెప్పిందంతా నిజమే అన్నమాట. ఓరి దేవుడా, ఒకవేళ నేను వీళ్ళ ఫ్రెండ్స్ ఏలియన్స్ని చంపేశానని వీడికి తెలిసిందనుకో, నన్ను చంపే అంటే ఏమీ లేదు ఏలియన్, ఇక నువ్వు ఇక్కడే ఉండు. నేను కిందికి వెళ్ళి ఆ ఏలియన్ ఎక్స్ ఉన్నాయో లేదో చూసొస్తాను. సర్లే కానీ నువ్వైతే ఇక్కడే ఉండు, ఎక్కడికి కూడా వెళ్ళకు. లేకపోతే నువ్వు కార్లో కూర్చో సరేనా? అమ్మయ్యా, ఏలియన్ అయితే కార్లోనే కూర్చుంది. ఇక మనము లోపలికైతే వెళ్ళిపోదాం పదా. నా దగ్గర గన్స్ అయితే ఉన్నాయి కదా, ఏ గన్ తీసుకొని వెళ్ళిపోదాము? ఓకే, ఈ పిస్టలే తీసుకొని వెళ్ళిపోదాం పదా. ఇంత సెక్యూరిటీ ఉందంటే లోపల తప్పకుండా చాలా మంది మిలిటరీ ఆఫీసర్సే ఉండొచ్చు. సర్లే, గేట్ ఏంటి ఇలా ఓపెన్ అయిపోయింది? ఇంత సెక్యూరిటీ పెట్టి లోపల ఏమీ లేరా ఏంటి? కొంపతీసి ఇటువైపు వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ కూడా ఎవరు లేరు, మరి ఇంత సెక్యూరిటీ? ఊరి దేవుడు, అక్కడ చూసారా హెలికాప్టర్ తిరుగుతుంది. అంటే అటువైపు ఉన్నారా ఏంటి? మేబీ అటువైపే ఉన్నారనుకుంటా. ఒక్క నిమిషం,
అక్కడ నాకు ఎవరు అవుపిస్తున్నారే? స్నైపర్ రైఫిల్లో జూమ్ చేసి చూస్తాను. అక్కడ పోలీస్ ఉన్నాడు. అక్కడ హెలికాప్టర్ కూడా ఉంది. అది కూడా అంత ఎత్తులో. ఇతను ఊరి దేవుడా, ఇద్దరున్నారేంట్రా బాబు? అసలు ఏం జరుగుతుంది? అక్కడ కూడా ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్స్ అంత ఎత్తులో వేటికి గార్డింగ్ చేస్తున్నారబ్బా? సెక్యూరిటీగా అంత ఎత్తులో ఉన్నారంటే తప్పకుండా అక్కడే ఎక్స్ అయితే ఉన్నాయన్నమాట. అదిగో చూశారు కదా ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో. మేబీ కిందనే ఉన్నాయి అనుకుంటా ఎక్స్ కదా. అక్కడ ఎవరో ఉన్నారు. అతను ఎవరు? ఓరి దేవుడా, ఎఫ్ఐబి ఏజెంట్స్ కూడా ఉన్నారు. ఎఫ్ఐబి హెడ్ కూడా ఉన్నాడ్రా బాబు. సర్లే కానీ ఇక్కడ ఏంటది? ఇక్కడ ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు. అండ్ అక్కడ మూడు. ఓరి దేవుడా, అక్కడ ఉన్నవి ఎక్సే కదా. అవి ఏలియన్ ఎక్సే. ఓరి దేవుడా, ఇదంటే ఏలియన్ చెప్పిందంతా నిజమే అన్నమాట. అర్జెంటుగా వెళ్ళాలి. అర్జెంటుగా డాక్టర్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. నేనైతే క్లారిఫికేషన్ అయితే చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను మిలిటరీ ఆఫీసర్స్ లాగా బిల్డప్ అయితే ఇస్తాను. ఒక్క నిమిషం. సరే కానీ ఇప్పుడు వాయిస్ చేంజ్ చేసి మాట్లాడమంటారా? వద్దులేండి కానీ. హలో డాక్టర్స్, ఇక్కడ ఏలియన్ ఎక్స్ వచ్చాయి కదా, అంటే పని ఎంతవరకు వచ్చింది? అయిపోయిందా? ఆ, నువ్వెవరు? నువ్వు ఎవరో నాకు తెలీదు. ఏం మాట్లాడుతున్నావు? నేను ఆర్మీ ఆఫీసర్ని. మీకు ఓపించట్లేదా? అరే రే రే, సారీ సారీ సార్. ఇక్కడ ఏలియనెక్స్ అయితే దాదాపు హ్యాచింగ్ అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మేము ఫోర్స్ఫుల్గా వీటి లోపల ఉన్న ఏలియన్స్ని అయితే బయటికైతే తీస్తున్నాము. ఓకే ఓకే, మీరు ఒక 10 నిమిషాలు అయితే ఇక్కడ వెయిట్ చేయండి. మీరైతే అంత స్పీడ్లోనైతే హ్యాచింగ్ అయితే చేయకండి. నేను ఇప్పుడే వస్తాను, సరేనా? అక్కడ ఊరి దేవుడు, అక్కడ ఎఫ్ఐబి ఉన్నాడు కదా, అతనికి నేను నిజమంతా చెప్పేస్తాను. ఇలా పాపం కదా, ఇలా చేస్తే ఏలియన్స్ వాటి పిల్లల్ని కోల్పోతారు. హలో ఎఫ్బిఐ అంటానేంటి, ఎఫ్ఐబి ఆఫీసర్, మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఆ ఎక్స్ని అక్కడ కిడ్నాప్ చేశారు కదా, అవి ఏలియన్స్ అన్నమాట. అంటే ఆ ఏలియన్ నాతోనే ఉన్నాడు. ప్లీజ్ మీరు ఆ ఎక్స్ని ఆ ఏలియన్స్కి ఇచ్చేస్తే అవి వాటి ప్లానెట్కి వెళ్ళిపోతాయి. అలా అయినా కూడా మీరు ఎందుకు చేస్తున్నారు ఎఫ్ఐబి ఆఫీసర్స్? అలా వాటి ఎక్స్తో మీకేం పని అసలు? మేము ఏలియన్స్ ని స్వాధీనం చేసుకుంటాము. ఏలియన్స్ అన్నిటినీ మా సర్వెంట్స్ గా యూజ్ చేసుకుంటాము. అందుకే అలా చేస్తున్నాము. ఏంటి, ఏలియన్స్ని సర్వెంట్స్గా యూజ్ చేస్తారా? కానీ అలా చేస్తే తప్పు కదా. అవి కూడా చాలా చిన్న చిన్న, ఇంకా ప్రాణాలతో బయటికి కూడా రాకుండా ఉన్న ఎక్స్లో ఉన్న లోపల చిన్న చిన్న పిల్లల్ని మీరు అలా చేస్తారంటే నేను దానికి ఒప్పుకోను. అలా నువ్వు ఒప్పుకోకపోతే ఇప్పుడు నిన్ను నేను అరెస్ట్ చేస్తాను. ఆఫీసర్స్, ఇతన్ని పట్టుకోండి. ఇతన్ని జైల్లో వేసేయండి. చూడండి ఎఫ్ఐబి ఆఫీసర్స్, మీరు ఇలా చేస్తుంటే నేను అస్సలే వదలనన్నమాట. ఇప్పుడు నేను నా సత్తా ఏంటో చూపిస్తాను. మీ అందరికీ ఈ ఫ్రాంక్లిన్ క్లింటన్ అంటే ఏంటో చూపిస్తాను. మీరు ఇక్కడే ఉండండి 2 minutes. ఫాస్ట్గా ఏలియన్కి అయితే చెప్పేస్తాను. ఆ ఎక్స్ ఇక్కడే ఉన్నాయని చెప్పేస్తాను. ఇక ఏలియన్ వచ్చి ఎక్స్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ అంతకంటే ముందు నేను వెపన్తో ఈ పోలీస్ ఆఫీసర్స్ అందరినీ వేసి పడేయాలా ఏంటి? ఏమోలే, ఫస్ట్ అయితే ఏలియన్కి అయితే చెప్పేద్దాం పదా. ఓకే, వచ్చేసాను. కానీ ఊరి దేవుడ, ఏలియన్ నిన్ను లోపలే ఉండమని చెప్పాను కదా, బయట ఎందుకు తిరుగుతున్నావు? సర్లే కానీ నువ్వు లోపలికి వెళ్ళిన పని ఏమైంది? ఏలియన్ ఎక్స్ని చూసావా? సారీ ఏలియన్, నువ్వు చెప్పిందంతా నేను నమ్మలేదు. కానీ అక్కడ నీ ఏలియన్ ఎక్స్ అక్కడే ఉన్నాయి. నేను నా కళ్ళారా చూశాను. నాతో పద, ఇక మనము ఆ ఏలియన్ ఎక్స్ని కాపాడేద్దాము. ఇక మీరు మీ ప్లానెట్కి సురక్షితంగా వెళ్తారు. ఇప్పుడు నేను ఆర్మీని అందరినీ చంపేస్తాను. సారీ ఏలియన్, నువ్వు ఆ మిలిటరీ ఆఫీసర్స్ని పోలీస్ ఆఫీసర్స్ని చంపడానికి నేను ఒప్పుకోనన్నమాట. ఎందుకంటే వాళ్ళని చంపాల్సింది నేను. ఎందుకంటే వాళ్ళు ఇంత ఘోరాతి ఘోరమైన పనులు చేస్తుంటే నేను ఒప్పుకోనన్నమాట. వీళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క హెడ్ షాట్కి లేపి పడేస్తాను. వీళ్ళు ఎంత ధైర్యం ఉంటే పాపం ఆ ఏలియన్ ఎక్స్ని కిడ్నాప్ చేసి వాటిని బలవంతంగా బయటికి, ఏలియన్స్ పిల్లల్ని బయటికి తీసుకొచ్చి వాటిని సర్వెంట్స్ లాగా యూజ్ చేసుకుందాం అనుకున్నారు. కాబట్టి వాటికి బదులుగా వీళ్ళ ప్రాణాలు అయితే తీసుకుంటాను నేను. ఇక అందరు అయిపోయారా? ఇక్కడ ఇంకా కొందరు ఉన్నారు అనుకుంటా కదా. ఓకే, ఇక్కడ ఇద్దరున్నారు. ఒక్క బుల్లెట్కి ఇద్దరిని, అదిగో చూశారు కదా, ఒక బుల్లెట్కి ఇద్దరు అయిపోయారు. ఇక లాస్ట్ మెంబర్ అతను కూడా అయిపోయాడు. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ అయితే నేను ఏమీ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు చెప్పిందే డాక్టర్స్ వింటారు కదా. సర్లే కానీ ఈ ఏలియన్ ఎక్కడ పోయాడు? హలో ఏలియన్, ఏమైంది? ఇక మనము వెళ్ళిపోదామా? ఇంకొక చిన్న పని అయితే ఉంది ఏలియన్. అక్కడ పోలీస్ ఆఫీసర్స్ అందరూ అయిపోయారు. కానీ ఎఫ్ఐబి ఉంది కదా,
వాళ్ళని కూడా ఫినిష్ చేశాక మీ ఎక్స్ని తీసుకుని వెళ్ళిపోండి ఇంకా. వీళ్ళు కూడా నా చేతుల్లో అయిపోయారు. ఆఫీసర్స్ బాయ్ బాయ్. ఇప్పుడు ఎఫ్ఐబి ఆఫీసర్స్ కూడా అయిపోయారు ఏలియన్. థ్యాంక్ యూ. మనుషులందరూ మా ఏలియన్స్ని చంపేద్దాము, బానిసలుగా మార్చేద్దాము అని అనుకుంటారు. కానీ నువ్వు చాలా మంచోళ్ళగా ఉన్నావు. చాలా కృతజ్ఞతలు. ఓకే సర్లే కానీ ఇక మనము డాక్టర్స్ దగ్గరికి వచ్చేసాము. హలో డాక్టర్స్, ఇప్పుడు మీకు సర్ప్రైజ్ అన్నమాట. నాతో ఉన్నది ఎవరో అని అనుకుంటున్నారా? నాతో ఉన్నది ఏలియన్ అన్నమాట. ఈ ఏలియన్ మీ అందరినీ ఒక్కటే ఒక సెకండ్లో చంపేస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఎక్స్ని ఇక్కడ విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతే మీ ప్రాణాలు ఉంటాయి, లేదంటే పోతాయి. అలా ఉండాలి భయం అంటే. ఇక్కడున్న డాక్టర్స్ అందరూ పారిపోయారు. సర్లే కానీ ఏలియన్, ఈ ఎగ్స్ మీవేనా? ఎందుకంటే ఇవేంటి విచిత్రంగా ఉన్నాయి. కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి అండ్ అలానే కొంచెం వైట్ కలర్లో ఉన్నాయి. ఆ డాక్టర్స్ ఆ ఎగ్స్ని ఎంత కష్టపట్టాడో చూశారు కదా. ఆ ఎగ్స్ అలా ఉండవు, పూర్తిగా గ్రీన్ కలర్గా ఉంటాయి. వాళ్ళు డాక్టర్స్ దానికి చాలా కష్టపెట్టి అలా చేశారు, బలవంతంగా బేబీస్ని బయటికి తీద్దామని. సర్లే కానీ ఏలియన్, ఇక నేను ఇలా ఏలియన్స్తో ఫ్రెండ్షిప్ చేస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇక నీకైతే నేను హెల్ప్ చేశాను కదా. ఇక ఈ ఎగ్స్ని తీసుకొని మీ ప్లానెట్కి అయితే సురక్షితంగా వెళ్ళండి, సరేనా? ఇక నేను కూడా ఇంటికైతే వెళ్ళిపోతాను. మా ఫ్రెండ్స్ మా కోసం వెయిట్ చేశారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఏలియన్స్తో ఇలా ఫ్రెండ్షిప్ చేస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు. సర్లే ఏలియన్, ఇక ఎగ్స్ని తీసుకొని వెళ్ళిపో. నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను. డైరెక్ట్గా ఇంటికే వెళ్ళిపో, సరేనా? నీ స్పేస్ షిప్ అక్కడే ఉంది కదా. సైలెంట్గా ఎవరిని చంపకుండా ఇంటికి వెళ్ళిపో, సరేనా? బాయ్ ఏలియన్, ఇక వెళ్ళిపోతున్నాను. ఎవరిని చంపకు ప్లీజ్, ఓకేనా? ఓకే ఇంటికే వెళ్ళిపోతాము. ఓకే, నేనైతే ఫైనల్గా ఇంటికైతే వెళ్ళబోతున్నాను. ఇలా జరుగుతుందని నేను అసలే అనుకోలేదు. ఈరోజు నేను వచ్చేటప్పుడు అసలు నా ప్రాణాలు ఉంటాయో లేదో అని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు మొత్తం స్టోరీయే మారిపోయింది. నేను ఏలియన్స్కి హెల్ప్ చేయడం ఏంటి, అండ్ మిలిటరీ ఆఫీసర్స్ ఇలా ఎందుకు చేశారు నాకు అర్థం కావట్లేదు. మిలిటరీ ఆఫీసర్స్ ఎప్పుడు ఇలానే ఉంటారన్నమాట. ఎప్పుడు వాళ్ళు ఇలానే అందరినీ బానిసలాగా మార్చేద్దామని అనుకుంటారు. సర్లే కానీ ఇప్పుడు నేను ఇంతమంది మిలిటరీ ఆఫీసర్స్కి అగెన్స్ట్గా ఫైట్ చేశాను కదా, అండ్ అలానే ఏలియన్స్కి కూడా హెల్ప్ చేశాను. ఒకవేళ మిలిటరీ ఆఫీసర్స్కి ఈ విషయం తెలిస్తే నన్ను జైల్లో ఇస్తారు. ఫస్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి నేను. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈరోజు వీడియో ఎలా నచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సీ యూ, టాటా, గుడ్ బై.